ప్రభునందు ప్రియమైన దేవుని సంఘానికి ప్రభు యొక్క నామంలో మీకు అందరికీ శుభాలు తెలియచేసుకుంటూ ఎపిఫానియా తర్వాత రెండవ ఆదివారంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవాదేవునికి కోటాను కోట్ల వందనాలు చెల్లించుకుంటూ ఈ దినము కొరకు మనకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు పాత నిబంధన పాఠము యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 6 వచనాలు, పత్రికా పాఠము మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 16 వచనాలు, సువార్త పాఠము యోహాను సువార్త మొదటి అధ్యాయము 43 నుండి 51 వచనాలు ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు. ఈ లేఖన భాగాలని మనము జ్ఞాపకం చేసుకుంటే కనుక దేవుని యొక్క పిలుపు ఒక మానవునికి వచ్చినప్పుడు దేవుడు నన్ను వెంబడించు అని చెప్పి పిలిచినప్పుడు దేవుణ్ణి వెంబడించి ఇంకొకరిని దేవునిలోనికి నడిపించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క క్రైస్తవునికి ఉన్నది అనే వాక్య భాగము ఈరోజు మనకి ఇవ్వబడింది. అంటే ఈ రోజున మనము దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, దేవుని పిలుపు ప్రకారము క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నాము. అనేక మందిని దేవుని యొక్క ప్రేమను ఎరిగినటువంటి వారుగా, దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడి జీవించి ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యం నుండి తప్పించబడి దేవుని రాజ్య వారసులు అవ్వాలనేటువంటి ఉద్దేశంతో అనేక మందికి సువార్తను అందించడానికి దేవుడు మరి క్రైస్తవులు అయినటువంటి వారికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఎందుకంటే ఈ రోజున వాక్య భాగం మనకి సెలవిచ్చేది ఏంటంటే కనుక ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా దేవుణ్ణి వెంబడించిన తర్వాత ఏ క్రైస్తవుడు కూడా మౌనంగా దేవుణ్ణి వెంబడించి మౌనంగా ఉండవలసినటువంటి అవసరత లేదు. ఇంకొకరిని దేవుణ్ణి వెంబడించేటువంటి వారుగా తయారు చేయాలనేటువంటి ఉద్దేశము ఈ వాక్యం ద్వారా మనకి తెలియచేయబడుతూ ఉన్నది. అంతేకాకుండా దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి వారు, దేవుడు మీరు రండి నన్ను వెంబడించండి అని పిలువబడినటువంటి వారు మరి చాలా తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకని ఆ తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే గనక ఘనులైనటువంటి వారు, గొప్పవారు ఎవరు కూడా దేవుని యొక్క సువార్తకు అంగీకరించినటువంటి వారుగా లేరు, దేవుని సువార్తను నమ్మేటువంటి వారుగా లేరు, దేవుని సువార్తను విని దేవునిలో జీవించేటువంటి వారు లేరు. అందుకనే అధములైనటువంటి వారిని, తక్కువ వారిని, అజ్ఞానులను, బలము లేనటువంటి వారిని దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి మాటలు కూడా ఈరోజు పరిశుద్ధ వాక్యం ద్వారా మనకి తెలియచేయబడతా ఉన్నది. యోహాను సువార్త మొదటి అధ్యాయము 43-44 వచనాలు. మరునాడు ఆయన గలిలయకి వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా అంద్రెయ, పేతురు అని వారు పట్టణపు కాపురస్తుడు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. యేసుప్రభు వారు గలిలయకి వెళ్తున్నటువంటి సమయంలో ఫిలిప్పు అనేటువంటి ఒక వ్యక్తిని కనుగొని నన్ను వెంబడించమని చెప్పారంటండి. యేసుప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడని మనకి ఫిలిప్పు మనకి తెలుసు. నన్ను వెంబడించు అని అతన్ని పిలవగానే ఫిలిప్పు దేవుణ్ణి, యేసయ్యను వెంబడించినటువంటి వాడిగా మనకి కనబడుతూ ఉన్నాడు. ఇతను ఎక్కడి వాడు, ఏ గ్రామానికి చెందినటువంటి వాడో వ్రాయబడింది. ఏంటంటే కనుక బెత్సయిదా వాడు. అంటే కనుక ఫిలిప్పు, అంద్రెయ, పేతురు ఇటువంటి వారు అందరూ కూడా బెత్సయిదా పట్టణానికి చెందినటువంటి వారు అని మనకి పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియజేయబడుతున్నది. అయితే ఫిలిప్పును పిలవగానే యేసయ్యను వెంబడించాడు. వెంబడించిన వెంటనే ఇంకొక వ్యక్తిని దేవుని దగ్గరకు తీసుకుని వస్తున్న విధానం మనకి ఇక్కడ కనిపిస్తున్నది. చూడండి, ఒక క్యాండిల్ వెలగాలంటే కనుక ఒక నిప్పు ద్వారా, ఒక అగ్గిపుల్ల ద్వారా ఒక క్యాండిల్ని మనం వెలిగించాలి. మరి ఆ క్యాండిల్ ఇంకొక క్యాండిల్ని వెలిగిస్తుంది, ఆ క్యాండిల్ ఇంకొక క్యాండిల్ని వెలిగిస్తుంది. అలాగా ఎన్ని కోట్ల క్యాండిల్స్ అయినా కానీ ఒక్క క్యాండిల్ ద్వారా వెలిగించబడతాయి.
అందుకని ఒక క్యాండిల్ని వెలిగించినప్పుడే మిగతా క్యాండిల్స్ వెలిగించబడతాయి. లేకపోతే ఒక క్యాండిల్ వెలగనప్పుడు ఇంకొక క్యాండిల్ కూడా వెలగదు. అయితే అంద్రేయ గారి విషయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక, అంద్రేయను దేవుడు పిలిచినప్పుడు అంద్రేయ కూడా ఇంకొక వ్యక్తిని దేవుని సన్నిధానంలోకి తీసుకొచ్చినటువంటి వాడిగా మనకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ఈ రోజున మనం రక్షించబడినప్పుడు మన ఇంట్లో వారిని రక్షణ పొందకపోతే కనుక ఇంట్లో వారిని రక్షించాలి. ఇంట్లో వారిని రక్షించి తర్వాత బయట వరకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి మనకు ఉంటుందని మనకు తెలుసు. ఎందుకంటే కనుక రక్షణ అనేటువంటిది మొట్టమొదట వ్యక్తిగతమైంది, తర్వాత మన కుటుంబానికి చెందినటువంటిది, తర్వాత బయటకు చెందినటువంటిది. ముందు మనం రక్షణ పొందాలి, తర్వాత మన కుటుంబంలో వారి రక్షణ పొందాలి, తర్వాత మనం బయట వారిని రక్షణలోనికి తీసుకుని వెళ్ళేటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళాలి. అంద్రేయ చేసినటువంటి కార్యము మనకి తెలుసు. అంద్రేయ చేసినట్టే కాకుండా ఫిలిప్ కూడా ఏం చేస్తున్నాడంటే కనుక సువార్తను దాచిపెట్టే విధానము ఫిలిప్ గారికి కూడా లేదు. అందుకని ఫిలిప్ గారు ఏం చేస్తున్నాడంటే కనుక దేవుని మాటకు లోబడ్డాడు, దేవుణ్ణి వెంబడించాడు. తన స్నేహితుడైనటువంటి నతనయేలు గారి దగ్గరికి వెళ్ళాడు. చూడండి, ఇంకొక శిష్యుడను దేవుని కొరకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళి ఏమని చెప్తున్నాడంటే కనుక యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనం, ఫిలిప్పు నతనయేలుని కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో ఆయన్ని కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. ఫిలిప్ గారు దేవుని వెంబడించిన వెంటనే తన స్నేహితుడైనటువంటి నతనయేలు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే కనుక మోషేయు ప్రవక్తలు మనకి తెలియచేసిన మెస్సయాను నేను కనుగొన్నాను, ఆయన నజరేయుడైనటువంటి యేసు అని సాక్ష్యం చెప్తున్నాడు. అంటే దానికంటే ఈ వాక్యంలో ఏముందంటే కనుక యోసేపు కుమారుడైనటువంటి నజరేయుడైనటువంటి యేసు అని అతనితో చెప్పినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక, మరి పోయిన వారం వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక బాప్తిస్మిచ్చి యోహాను గారు తన దగ్గర ఉన్నటువంటి శిష్యులను చూచి మరి యేసు ప్రభు వారు అటుగా వెళ్తున్నప్పుడు ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పినప్పుడు ఆ మాటకు లోబడి బాప్తిస్మిచ్చి యోహాను గారి దగ్గర నుండి శిష్యులు వచ్చి యేసయ్యను వెంబడించినట్టు పోయిన వారం వాక్య భాగం ద్వారా మనకి తెలియచేయబడింది. అయితే ఈ రోజున ఒకరు రక్షించబడి చూడండి, బాప్తిస్మిచ్చి యోహాను గారు కూడా ఆయనకాయన రక్షించబడ్డారు. తన శిష్యులు తన దగ్గర ఉంటే క్షేమకరము కాదు, యేసయ్య దగ్గరకు ఉంటే గనక ఆ పరలోక రాజ్య వారసత్వంతో ఇంకాను వెలుగుతో తేజరిల్లుతారు అనేటువంటి నమ్మకంతో ఉన్నటువంటి వాడు కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి శిష్యులను యేసు ప్రభు దగ్గరకు పంపించిన విధానం చూస్తే కనుక మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మన దగ్గర ఉన్నటువంటి వారిని ఇంకొక వ్యక్తి దగ్గరికి పంపించేటువంటి మానవ స్వభావం మనలో ఉండదు. కానీ బాప్తిస్మిచ్చి యోహాను గారు మనలాంటి మానవుడే, కానీ ఆయనలో ఉన్నటువంటి గొప్ప గుణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక తన దగ్గర ఉన్నటువంటి శిష్యులను యేసయ్యని వెంబడించమని చెప్పి యేసయ్యని వెంబడించేటట్టు చేశారు. అలాగే ఫిలిప్ కూడా ఏం చేస్తున్నాడంటే కనుక వెంటనే నతనయేలు గారి దగ్గరికి వెళ్ళిపోయి అంటున్నాడు, ఈయన యోసేపు కుమారుడైనటువంటి నజరేయుడైనటువంటి యేసు నేను కనుగొన్నాను, మోషే ప్రవక్తలు ఎవరినైతే చెప్పారో ఆయన నేను కనుగొన్నాను అని చెప్పినటువంటి మాటని విన్నప్పుడు నతనయేలు గారు నమ్మలేకపోయారు. ఎందుకంటే కనుక మెస్సయ్య మరి అనేటువంటి వ్యక్తి ఇటువంటి కుటుంబంలో నుండి వస్తాడా, ఇటువంటి నజరేతు పట్టణంలో నుండి వస్తాడా అని ఆశ్చర్యపోయినటువంటి నతనయేలు గారు ఏం మాట్లాడుతున్నారో చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక, అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పాను. నతనయేలు గారు అంటున్నారు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా, ఎందుకంటే కనుక ఫిలిప్పు గారు అంటూ ఉన్నారు యోసేపు కుమారుడైనటువంటి మరి నజరేతు వాడైన యోసేపు కుమారుడైనటువంటి యేసు అని చెప్తున్నప్పుడు నతనయేలు గారు ఏమంటున్నారంటే కనుక
నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? అంటే ఇప్పుడు పాత నిబంధనలో ఎక్కడా కూడా నజరేతు నుండి మెస్సయ్య వస్తాడని ఎక్కడా కూడా వ్రాయబడలేదు. లేఖనాలు చూస్తే కనుక బెత్లెహేము నుండి మాత్రమే యేసు ప్రభు వారు వస్తారు, మెస్సయ్య వస్తాడనేటువంటి మాటలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఫిలిప్పు చెప్పినటువంటి మాట యోసేపు కుమారుడని నజరేతు వాడని చెప్పినప్పుడు నజరేతు గ్రామానికి చెందినటువంటి వాడు కాబట్టి, నజరేతు అనేటువంటిది చాలా చిన్ని పల్లె గ్రామం కాబట్టి, ఆ గ్రామంలో అందరూ పేదవారు కాబట్టి, ఎవరో కూడా పట్టించుకోనటువంటి గ్రామం కాబట్టి, ఆ గ్రామంపై అందరి చూపు చిన్న చూపు ఉండడాన్ని బట్టి మరి నతనీలు గారు ఆ మాట మాట్లాడినప్పుడు ఫిలిప్ గారు ఏమంటున్నారంటే కనుక వచ్చి చూడు అని ఫిలిప్ నతనీలు గారితో చెప్పినప్పుడు ఈ నతనీలు గారు యేసయ్య దగ్గరకు ఫిలిప్తో కలిసి వచ్చినటువంటి సందర్భం మనకి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అంటే దేవుని యొక్క ఏర్పాటు ఎలా ఉంటుంది అని అంటే కనుక హృదయాన్ని బట్టి ఉంటుంది, మనం అంగీకరించే దాన్ని బట్టి ఉంటుంది. ఈ లోకంలో మనమైతే గనక మానవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే కనుక ఘనులైనటువంటి వారు కానీ, ధనం ఉన్నటువంటి వారు కానీ, గొప్ప వంశంలో ఉన్నటువంటి వారు కానీ, వీరితో సహవాసం అంటే మనకు చాలా ఇష్టం. లేకపోతే ఒక గొప్పవారు ఒకవేళ ఎక్కడైనా ఎదురుపడినప్పుడు దూరంగా ఉంటే కనుక దగ్గరికి వెళ్ళి పలకరించి వాళ్ళని మనము ఎంతో గౌరవంగా చూస్తూ ఉంటామేమో. పేదలైనటువంటి వారు మన ఎదురుగా వెళ్తున్నా కానీ మనము వారిని పట్టించుకునేటువంటి వారముగా పలకరించకుండానే మనం వెళ్ళిపోతామేమో. కానీ ఇక్కడ చూస్తే గనక పరిశుద్ధ గ్రంథం చూస్తే గనక దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీ పత్రికలో పౌలు గారు దేవుని ఆత్మ ద్వారా నింపబడి మనతో మాట్లాడుతూ ఉన్నారు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి 29 వచనాలు. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపుని చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అంటే దేవుని ఏర్పాటు చాలా విచిత్రమైనటువంటిదిగా ఉంటుంది. ప్రపంచంలో ప్రతి ఒక్క మానవునికి దేవుని యొక్క పిలుపు ఉన్నది. కానీ అంగీకరించినటువంటి వారు అనేక మంది మనకి కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ ఏమంటున్నారంటే కనుక మిమ్మును పిలిచిన పిలుపుని చూడండి అంటున్నారు. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే కనుక లోకరీతిని మీరు జ్ఞానులుగా ఉన్నారేమో, లోకానుసారమైనటువంటి జ్ఞానులుగా ఉన్నారేమో, ఘనులైనటువంటి వారుగా ఉన్నారేమో, గొప్ప వంశం అయినటువంటి వారిగా ఉన్నారేమో, కానీ అనేకులు పిలువబడలేదు. ఇటువంటి వారిని దేవుడు పిలవలేదు. ఎందుకంటే గనక పిలవపోవడానికి కారణము ఏంటి అని అంటే గనక క్రైస్తవ సంఘంలో ఘనమైనటువంటి వారికి స్థానం లేదని పరిశుద్ధ గ్రంథం ఎక్కడా చెప్పట్లేదు. కానీ దేవుని పిలుపుకు గొప్పవారు ఎక్కువ మంది లోబడలేదు. వారి జ్ఞానాన్ని బట్టి, వారి తెలివిని బట్టి, వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి గొప్ప స్థితిని బట్టి దేవుణ్ణి వారు అంగీకరించలేనటువంటి వారుగా ఉన్నారు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే కనుక ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు. ఒకవేళ నేను తెలివైన దాన్నని దేవుడు నన్ను పిలుచుకున్నాడని, లేకపోతే నేను అందమైనటువంటి దాన్నని దేవుడు నన్ను పిలుచుకున్నాడని, లేకపోతే అందమైనటువంటి వాడనని దేవుడు నన్ను పిలుచుకుంటారనే గర్వంతో ఉంటారని, లేకపోతే నేను ధనం ఉన్నటువంటి వాడని కాబట్టి దేవుడు నన్ను పిలుచుకున్నాడు అనేటువంటి విషయంలో మీరు అతిశయించబడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని నేను ఏర్పరచుకున్నాను అంటున్నాడు. బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచడానికి బలహీనులైనటువంటి వారిని నేను ఏర్పరచుకున్నాను. ఎన్నికైనటువంటి వారిని నేను విడిచిపెట్టి ఎన్నిక లేనటువంటి వారిని నేను మరి ఏర్పాటు చేసుకున్నానని దేవుడు చెప్తున్నటువంటి మాటలను చూస్తే కనుక ఈ లోకంలో మనము ప్రతి ఒక్క విషయంలో కూడా దేవునికి వ్యతిరేకంగానే జీవిస్తాం.
దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడకుండా మన ఆలోచన ప్రకారం ఈ లోకంలో ధనముంటేనే మనము వారిని గౌరవిస్తాం, ధనముంటేనే వారిని మనం లెక్క చేస్తాం. కానీ దేవుని విషయం అది కాదు. దేవుడు అక్కడ ధనమున్నా కానీ హృదయం అనేటువంటిది తగ్గించబడి ఉంటే గనక దేవుని పిలుపుకు లోబడతారు. నతనీలు గారు గొప్పవాడు, కానీ తగ్గించుకున్నాడు, దేవుని పిలుపుకు లోబడ్డాడు, దేవుని అంగీకరించాడు, దేవునితో మరి సహవాసం చేయడానికి ఇష్టపడినటువంటి వారుగా ఉన్నారు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, దేవుడు ధనవంతుల్ని పిలవట్లేదు, గొప్పవారిని పిలవట్లేదు, జ్ఞానుల్ని పిలవట్లేదు అంటే పిలుస్తున్నాడు. మొట్టమొదటి మనం చెప్పుకున్నాం, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి దేవుని పిలుపు ఉన్నదని మనము చెప్పుకుంటున్నాం. కానీ ఈ జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తాం, మనకున్నటువంటి ధనాన్ని బట్టి అతిశయిస్తాం, మనకున్నటువంటి ఈ లోకంలో ఇతరత్ర గొప్ప వాటి విషయంలో మనం అతిశయపడి దేవుని వాక్యాన్ని అంగీకరించకుండా దేవుని పిలుపుకు లోబడకుండా ఉంటాం. కానీ ఈ తగ్గింపు జీవితంతో ఉన్నటువంటి వారు, పేదవారు, బలహీనులు, జ్ఞానం లేనటువంటి వారు పిలవగానే దేవుని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారుగా మనకి కనబడుతున్నారు. అందుకని మానవులు మేము గొప్పవారమని ఎవరైతే లెక్క చేయరో వారికి దేవుని ఏర్పాటు ఉన్నా కానీ దేవుని పిలుపుకు లోబడనటువంటి వారుగానే జీవిస్తూ ఉన్నారు. అందుకనే ఈ రోజున మరి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలముగా ఉన్నామంటే కనుక ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అదృష్టంగా మనము భావించేటువంటి వారముగా ఉండాలి. ఎందుకంటే కనుక మనము క్రీస్తుని వెంబడిస్తున్నామంటే కనుక ఇది ఒక రక్షణ భాగ్యం. మనకి రక్షణలోనికి మనం వెళ్ళడానికి ఈ దేవుని వాక్యాన్ని వింటున్నాము. ఈ లోకంలో ఏది చేయకూడదో దేవుని వాక్యం చెప్తుంది, ఏది చేస్తే మంచిదో దేవుని వాక్యం చెప్తుంది, ఏది విడిచిపెట్టాలో ఏది మాట్లాడకూడదో ప్రతి ఒక్కటి మనతోటి మాట్లాడుతూ ఉంటుంది. ఈ లోకంలో మన తల్లిదండ్రులు మనకిచ్చేటువంటి జ్ఞానం కంటే, ఈ లోకంలో ఎడ్యుకేషన్ నిమిత్తమై గురువులు ఇచ్చేటువంటి జ్ఞానము కంటే ఎక్కువ జ్ఞానము అది ఈ లోకానుసారమైనటువంటి జ్ఞానమే. మన తల్లిదండ్రులు మనకి నేర్పించేటువంటి జ్ఞానం ఈ లోకానుసారమైనటువంటిదే. మన గురువులు ఈ లోకంలో నేర్పించేటువంటి విద్య అది లోకానుసారమైనటువంటిదే. కానీ పరలోక రాజ్యం చేరడానికి దేవుడు మనకు బోధించేటువంటి బోధ, ఆ బోధ చాలా ప్రాముఖ్యమైనటువంటిది అని ఈరోజు వాక్యం ద్వారా మనకి మరి సెలవిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాలు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ లోకంలో మన గొప్పతనాన్ని బట్టి మనం అతిశయపడితే గనక, గర్వపడితే గనక ఈ గర్వం అంతా వ్యర్థమని చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి గర్వపడకూడదు, ఒకవేళ బలవంతుడు తన బలాన్ని బట్టి గర్వపడకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి గర్వపడకూడదు. కానీ దేనిని బట్టి అతిశయపడాలి, దేనిని బట్టి మనం గర్వపడాలి అని అంటే గనక ఈ భూమి మీద కృప చూపేటువంటి దేవుడు ఉన్నాడు, నీతి న్యాయాలు జరిగించేటువంటి దేవుడు ఉన్నాడు. ఆ దేవుని నేను తెలుసుకున్నాను, పరిశీలనగా తెలుసుకున్నాను, నా హృదయపూర్వకంగా ఆయనను తెలుసుకుని ఆయనను నేను వెంబడిస్తూ ఉన్నాను, రక్షణ మార్గంలోనికి నేను ప్రవేశించాను అని అన్నప్పుడే మనం అతిశయపడాలి. కానీ ఇంకా ఏ విషయంలోనూ కూడా మనం అతిశయపడడానికి వీలు లేదు అని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి తెలియచేయబడుతూ ఉన్నది. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుని జ్ఞానము మరణమైనట్టుగా బోధించుచున్నాము అని ఇక్కడ వ్రాయబడి ఉంది. పౌలు గారు మాట్లాడుతున్నారు, తాను బోధించేటువంటి జ్ఞానము లోకానుసారమైనటువంటిది కాదు, దేవుని జ్ఞానమును మేము బోధిస్తున్నామని తెలియచేస్తున్నారు. ఈ లోకంలో ఎన్నో చదువులు చదువుతూ ఉంటాం, అదంతా ఈ లోకానుసారమైనటువంటిది, వ్యర్థమైనటువంటిది. ఒక 100 సంవత్సరాలు మనం చదువుకున్నప్పటి నుండి కూడా
మహా ఆయుష్ ఉంటే గనక ఒక 100 సంవత్సరాలు సంతోషపడతామేమో, అంతకు మించినటువంటి సంతోషము ఆ జ్ఞానాన్ని బట్టి మనకి కలగదు. అందుకనే పౌలు గారు అంటున్నారు, నేను బోధించేటువంటి జ్ఞానము ఈ లోకానుసారమైనటువంటిది కాదు, దేవుని జ్ఞానాన్ని మేము బోధిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ రోజున మనకి కావలసినటువంటిది దేవుని జ్ఞానము. ఎందుకంటే ఇంకా మనం చనిపోయిన తర్వాత తరతరాలు యుగ యుగాలు ఇంకా లెక్కలేనటువంటి సంవత్సరాలు నివసించేటువంటి ఆ పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళాలి. కాబట్టి మనకి కావలసింది ఏంటంటే కనుక పరలోక జ్ఞానము మనకి కావాలి. అందుకనే పౌలు గారు ఆయన పరిచర్య ఎలా ఉండేదంటే కనుక సువార్త ప్రకటించేటువంటి వారు, సువార్త బోధించేటువంటి వారు. అంటే ప్రకటించే ఎక్కడెక్కడికో వెళ్ళేవారు, ఆయన ఎక్కడెక్కడో బోధిస్తూ ఉండేవారు. ఏం బోధిస్తూ ఉండేవారు అంటే కనుక ఆయన క్రీస్తు జీవితం గురించి, ఆయన మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి. ఎందుకంటే కనుక ఈ సువార్త అందరూ నమ్మాలి. ఎందుకంటే మనము కూడా పునరుద్ధాన శక్తిమంతులం అవుతాము. నమ్మితేనే మనము జ్ఞానము దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారం. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మకపోతే గనక ఏదో విని వదిలేసేటువంటి వారంగా ఉంటే గనక మనం పరలోక రాజ్య వారసులము ఎప్పటికీ కూడా కానే కాలేము. అందుకని ఈ రోజున ఈ లోకంలో గొప్ప గొప్ప చదువులు చదువుకొని గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తూ ఒకవేళ మనము గర్వపడుతూ అతిశయపడుతూ ఉంటే గనక ఆ భాగంలో మనకున్నటువంటి ఉద్యోగాల్లో మనకున్నటువంటి గొప్ప స్థితిలో ఒక భాగం ప్రభువు కూడా అయి ఉండాలి. ఆ ప్రభువు కూడా అయినప్పుడు, ప్రభు కూడా అయి ఉన్నప్పుడు అది మనకు ఆశీర్వాదం. కానీ ప్రభువుని విడిచిపెడితే కనుక మనకి ఈ లోకంలో ఉన్నటువంటి ఏదైనా కానీ వ్యర్థము అనే పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి తెలియచేయబడతా ఉన్నది. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమున ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును అని చాలా మాటలు వ్రాయబడి ఉన్నాయి. ఇది మనము జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. ఇది రక్షణ ప్రణాళిక ప్రవచనం అని మనకి తెలుసు. నలిగిన హృదయం గల వారి కొరకు, చెరలో ఉన్న వారి కొరకు, దీనుల కొరకు ప్రభువారు రక్షణ సువార్తను తీసుకువచ్చాడు. మేము సంతోషంగా ఉన్నాము, మాకేం పర్లేదు ఈ లోకంలో మాకు అని ఎవరైనా అనుకుంటూ ఉంటుంటే కనుక మరి వాళ్ళకి కాదు. కానీ ఎవరైతే కనుక దీనులుగా ఉన్నారో, నలగగొట్టబడినటువంటి వారికి ఉన్నారు, అనగగొట్టబడినటువంటి వారికి ఉన్నారు, బందీలుగా ఉన్నారు, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, విరుకుల్లో ఉన్నారో వారి కొరకు రక్షణ సువార్తను ఆయన తీసుకుని వచ్చాడు. యెషయా గ్రంథం 61:1-2 వచనాలు చూస్తే కనుక ఇది ఒక ప్రవచనము. ఇది నెరవేర్పును మనం చూస్తే కనుక లూకా సువార్త 4వ అధ్యాయము 18-19 వచనాలు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించటకే ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగినని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికింది. ఈ యెషయా గ్రంథము 61వ అధ్యాయంలోదేమో ప్రవచనం అయితే గనక ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యము నెరవేర్పుగా మనకి కనపడుతూ ఉన్నది. ఎంత అద్భుతమైనటువంటి మరి మన పరిశుద్ధ గ్రంథం అండి. కొన్ని వేల సంవత్సరాల క్రితము ప్రవచించబడినటువంటి ప్రవచనాలు జరుగుతూ ఉన్నాయి. చాలా వరకు జరిగిపోయినాయి. ఇంకా ప్రభువు వస్తారు, ఇంకా రెండవ రాకల్లో వస్తారనేటువంటి ప్రవచనాలు తప్పించి ఇంకా జరగవలసినటువంటిది ఇంకొకటి కూడా లేనే లేదు. మరి ఇంత స్పష్టమైనటువంటి సాక్ష్యాలు విన్నప్పుడు ఎందుకు మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి వెంబడించలేకపోతూ ఉన్నాం? రక్షణ ప్రణాళికల భాగము మనము కాలేకపోతూ ఉన్నాము అని మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక మరి ఈ రోజున ప్రభువారు ఏ ప్రభు అయితే మరి ఈ లోకానికి రాబోతున్నాడనే ప్రవచనం ఉన్నదో ఆ ప్రభు ఈ లోకానికి వచ్చి యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడినప్పుడు ఆయనే చదువుతున్నటువంటి మాటలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అందుకనే ఈరోజు మనము ఈ లోకంలో అల్పులముగా ఉండొచ్చు. యేసు ప్రభుని చాలామంది నమ్మకపోవడానికి కారణం ఏంటంటే కనుక యేసయ్య పేదవాడు, పేద కుటుంబంలో నుండి వచ్చాడు. ఆయన ఎటువంటి సౌకర్యాలు కలిగినటువంటి
మరి భవనాల్లో ఆయన నివసించలేదు. ఆయన ఆహారం తీసుకున్నారో, ఒకవేళ ఆయనకి కావలసినటువంటి మరి వసతులు ఆయనకి ఉన్నాయో లేదో మనకి పరిశుద్ధ గ్రంథం ద్వారానే తెలుస్తూ ఉంటుంది. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకుంటూ కన్నా స్థలం లేదు అని ఆయన చెప్తున్నటువంటి మాటలను మనం చూస్తే కనుక ఆయన అంత పేదవానిగా దీనునిగా వచ్చాడు కాబట్టి ఎవరూ నమ్మలేనటువంటి వారిగా ఉన్నారు. కానీ ఈ రోజున మరి మనం ఈ లోకంలో అల్పులంగా ఉండవచ్చు, కానీ దేవుడు మనల్ని, ఆ గొప్ప దేవుడు మనల్ని పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళేటువంటి ఆ గొప్ప దేవుడు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ రోజున మరి మనమందరము కూడా దేవుని వారసులు మనం అవ్వాలి. దేవుని వారసులం అవ్వాలంటే కనుక దేవుని వాక్య ప్రకారం జీవించాలి. ఆహం ఉండకూడదు, గర్వం ఉండకూడదు, మరి అసూయ ఉండకూడదు, ఈర్ష్య ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. మరి దేవునికి మరి ఇష్టం లేనటువంటి కార్యాలు ఏమీ కూడా మన జీవితంలో ఉండకూడదు. అప్పుడు మనము పరలోక రాజ్య వారసులం అవుతాం. మనము గొప్పవారం కాదు కానీ, బలవంతులం కాదు కానీ, ఈ రోజున దేవుడు మనల్ని పిలిచి ఆయన వాక్యాన్ని మనకి అందిస్తూ ఉన్నారు. ఆయన వాక్యాన్ని చెప్పేటువంటి గొప్ప అదృష్టాన్ని కూడా దేవుడు మనకందరికీ కలిగించినందుకు దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ మనము దేవుని రాజ్య వారసులం అవ్వాలి. ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండాలి. అటువంటి గొప్ప ధన్యత దేవాదేవుడు మనకు దయచేయాలని కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడ, నీ బంగారు పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రములు, వేలాది వందనాలు చెల్లించుకుంటూ అల్పులమైనటువంటి మమ్మల్ని మీరు పిలుచుకున్న పిలుపుని బట్టి నీ కోటాను కోట్ల వందనాలు చెల్లించుకుంటూ, నీ పిలుపుని బట్టి ప్రభా మేము ఈ రోజున తండ్రి నీ బిడ్డలంగా అంగీకరించబడ్డాము. నాయన, మాలో ఉన్నటువంటి గర్వం కానీ, అహంకారం కానీ, అసూయ కానీ, నీకు ఇష్టం లేనటువంటి ఏమి ఉన్నా తీసివేసి నా తండ్రి నీకు ఇష్టమైనటువంటి బిడ్డలంగా మేము జీవించడానికి ప్రభా నీ కృపను దయచేసి, మీరు అక్కడ అతి సమీపంలో ఉంది నాయన, మీరు అక్కడ వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండడానికి నీ కృపను దయచేసి మీరే మహిమ పొందవలసిందని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు ప్రియ కుటుంబాలకు అందరికీ ఎల్లవేళలా సదా తోడుగుండును గాక. ఆమేన్.